మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలోనికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని మనం విందాం ప్రియులారా. దేవుడు మన పట్ల ఎన్నో మేలులను, ఎన్నో గొప్ప కార్యాలను దేవుడు మన పట్ల జరిగించాడు. దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. దేవునికి స్తోత్రం. ఇర్మియా 31:9 వచనంలో దేవుని వాక్యం ఇలాగున ఈ ఉదయకాలంలో దేవుడు మనల్ని ఈ వాక్యం ద్వారా దర్శిస్తుంటుండగా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. ఆమేన్. చూడండి ప్రియులారా, అక్కడ దేవుని సన్నిధిలో వారు నన్ను ప్రార్థించుతుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, వారు ప్రార్థించుతుండగా నేను నడిపిస్తాను అని. ఎక్కడ నడిపిస్తాడంట? నీళ్ళ కాలువల యొద్ద, నీటి ప్రవాహం యొద్ద, నీళ్ళున్న స్థలాల్లో, నీళ్ళున్న చోట్లలో నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. నీరు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమునకు గుర్తుగా కనబడతా ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకము, ప్రార్థన. నీరు ఎక్కడ ఉంటుందో ఆ యోరాన నాటబడిన ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చట్టు ఏదైతే ఉందో, అలాగున దేవాదేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్న మాట, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపిస్తాను. వారు త్రొట్టిల్లకుండా చక్కగా బాటను నీళ్ళ కాలువల యొద్ద వారు నడిపిస్తారు. ఎక్కడ నడిపిస్తాడు? త్రొట్టిల్ల లేని మంచి మార్గంలో దేవుడు నడిపిస్తాడంట. అలాగే నీళ్ళ కాలువల యొద్దకు నడిపిస్తాడంట. నీటి ఊట దగ్గరికి, నీళ్ళ కాలువల యొద్దకు దేవుడు నడిపిస్తాడు. ఎప్పుడు ఇదంతా కూడా వారు ప్రార్థించుచుంటుండగా. ప్రార్థన గొప్ప ఆయుధంగా మన జీవితంలో ప్రభు ఇచ్చాడు. ప్రార్థిస్తేనే దేవుడు నడిపిస్తాడు. ఎక్కడికి? నీటి కాలువల యొద్దకి ప్రార్థించాలి. ప్రార్థనాత్మ చేత నింపబడి మనం ముందుకు సాగాల, ప్రార్థనలో గడపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రార్థిస్తుంటుంటేనంట ఆ ప్రభువు మనల్ని నడిపిస్తాడంట. ఎక్కడికి? నీళ్ళ కాలువల యొద్దకి. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థించడం ఇంకా అత్యధికంగా బలంగా మనం జరిగిస్తే ఆ దేవాది దేవుడు మనల్ని లీడ్ చేస్తాడు, నడిపిస్తాడు. ఎక్కడికి అంటే నీటి కాలువల యొద్ద. కాబట్టి మనం ప్రార్థన పూర్వకంగా మన జీవితాలను, యాత్రలను ముందుకు సాగిద్దాం.
ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా దేవుడు మార్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. మహాగణుడైన దేవా, కృపగల తండ్రి స్తోత్రం. ఈ సినాయి ఉదయకాల ప్రార్థనను మీరు ఆశీర్వదకరంగా మార్చాలని వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి అక్కలను, ప్రతి అవసరతలను అన్నింటినీ మీరు తీర్చి ఆశ్రయించి నిలబెట్టి మాయం పొందుకోమని ఈ రోజంతా దేవ తోడుగా నడిపించు. ప్రయాణాలంతట్లో దేవుడు తోడుగా ఉండు. ప్రతి కుటుంబాలకు క్షేమం దేవ అనుగ్రహించండి. నెమ్మదిని, శాంతిని, సమాధానం దేవుడు కలిగజేశారు. ఆఖరికి సిద్ధపరచమని ఈ ఆదివారం దినాల్లో ఎలాంటి కీడు, ప్రమాదాలు, మరణంలో, అకాల మరణాలు వాటిలో కూడా క్షేమాభివృద్ధి దేవుడు కలిగి చేసినట్టు పోలీస్ స్టేషన్స్, కోర్టు కేసెస్, పంచాయతీలు తొలగించి సూసైడ్ స్పిరిట్స్ ని దేవుడు సంఘంలో, పరిచయంలో, కుటుంబాల్లో దేవుడు తొలగించి క్షేమంతో కంచె వేసి నడిపించి బలమైన కార్యాలు దేవుడు జరిగించి ప్రభాదేవ జరిగించి మహిమ పొందుకో. నీ గొప్ప కార్యాలు చేయాలి, ఆశ్చర్యములు కార్యాలు చేయి. మహోన్నతుడా, కృప కనికరముల చేత నింపు, మహిమను అందుకో. నీ సన్నిధి కాంతిని మా పైన ఉదయింప చేసి నిలబెట్టువాడు. శత్రువు బలమంతరి పైన మాకు విజయం దయచేయి. ఆ శత్రువు పారిపోవాలైనా, అపవాది పారిపోవాలైనా నీ కార్యంలో తరపరచమని ముందున సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో వాక్యం ప్రతి బిడ్డల జీవితంలో ఫలభరితంగా మార్చమని యేసు నామములో తండ్రి, ఆమేన్. చేయబడిన ప్రతి ప్రార్థన, అలాగే చేసిన వాక్య స్తోత్ర ప్రార్థన, అలాగే వాక్యం అన్నిటిని బట్టి దేవుడు రెండు చేతుల పైనకి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమునకు ఈ యొక్క సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అయిన, ఈ దినం జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడు నీడైనను గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.